హాయ్ అండి, ఈరోజు వీడియోలో వేరే రకం చాక్లెట్స్ చూపించబోతున్నానండి. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ప్లెయిన్ చాక్లెట్స్ అలానే బటర్ స్కాచ్ నట్స్తో చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. అదేవిధంగా మీరు అడిగినట్లు కాంపౌండ్స్కి అలానే వ్రాపింగ్ కవర్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పానండి. ఒకసారి చూడనట్లయితే చెక్ చేయండి. అలానే నేను యూజ్ చేసే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేసాను ప్రీవియస్ వీడియోలోని. ఒకసారి చెక్ చేయండి. మీకు కావాలనుకుంటే ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతుందండి. లేదనుకుంటే మీ దగ్గరలో సూపర్ మార్కెట్స్ ఉన్న అలానే బేకరీ నీట్ షాప్స్ ఉన్న ఎందులోనే ఈజీగా దొరికేస్తుందండి. లాస్ట్ వీడియోలో అయితే నేను ప్లెయిన్ చాక్లెట్స్ అలానే బటర్ స్కాచ్ నట్స్తో చాక్లెట్స్ చూపించానండి. ఈరోజు వీడియోలో అయితే డ్రై ఫ్రూట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతానండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. వీటికి కూడా నేను ప్రీవియస్లోనే డార్క్ కాంపౌండ్ అలానే మిల్క్ కాంపౌండ్ కంబైన్ చేసి తీసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఓన్లీ డార్క్ కాంపౌండ్ అయినా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఓన్లీ మిల్క్ కాంపౌండ్ అయినా తీసుకోవచ్చండి. ఈ రెండింటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకున్నానండి. మెల్ట్ చేసుకున్న చాక్లెట్ కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మౌల్డ్స్లో వేసుకోవాలండి. నేను ఇక్కడ ప్లెయిన్ చాక్లెట్ చూపిస్తున్నానండి. ఒక మౌల్డ్ ప్లెయిన్ చేసుకుని రెమైనింగ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే మనం ముందు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ కాజు బాదం తీసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎంత బాగా ఫ్రై అయితే చాక్లెట్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. హై ఫ్లేమ్లో వేడి చేయకుండా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు బాదం అనేది బ్రేక్ అయినట్లయితే మీకు బాగా లోపల వరకు ఫ్రై అయినట్టు, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా చాక్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. వీడియోలో చూపించిన విధంగా చేత్తో చిన్న చిన్న పీసెస్గా విరిపేసుకుని ఏం పర్వాలేదండి. బాదం అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మొత్తం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదండి, మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో ఆల్రెడీ మిల్క్ చాక్లెట్లో అయినా డార్క్ చాక్లెట్ అయినా లైట్గా వెనిలా ఎసెన్స్ ఉంటుందండి. నేను ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యూజ్ చేసుకున్నానండి. మీకు బటర్ స్కాచ్ చాక్లెట్కి అయితే బటర్ స్కాచ్ ఎసెన్స్ అండి. అలానే మనకి వెనిలా ఫ్లేవర్తో డ్రై ఫ్రూట్ చాక్లెట్ చూపిస్తున్నాను కాబట్టి నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా మౌల్డ్లో హాఫ్ వరకు ఫిల్ చేసుకున్న తర్వాత పైన ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని రిమైనింగ్ హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలండి. అదొక మెథడ్లో చేసుకోవచ్చు. వేరొక మెథడ్ ఏంటి అంటే మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను మెల్ట్ చేసుకున్న చాక్లెట్లో పూర్తిగా ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్పూన్తో తీసుకుని మౌల్డ్స్లో వేసేసుకోవడం. ఈ విధంగా చేసుకుని ఏం పర్వాలేదండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తుందో అలా చేసుకోండి, అది మీ ఇష్టం బట్టండి. ఇదే ప్రాసెస్లో మౌల్డ్స్ అన్నిట్లో చాక్లెట్ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇలా ట్యాప్ చేసుకోవటం వల్ల లోపల ఎయిర్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి క్లోజ్ అవుతాయండి. దానివల్ల చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మౌల్డ్కి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్లను ప్లేట్లో వేసుకుని ఒక 10 to 15 minutes పాటు ఫ్రిడ్జ్లో ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇక్కడ నేను 10 minutes తర్వాత చూపిస్తున్నాను. చక్కగా సెట్ అయిపోయింది, చూసారు కదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ చెప్పాను, చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అని. దీనికి సంబంధించి ప్రైజ్ డీటెయిల్స్ గట్టా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్రైస్ ఎలా పెట్టాలి ఏంటి అని మీకు డౌట్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై పెడతాను. ఈ విధంగా అన్ని చాక్లెట్ని రిమూవ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తానండి. 3 types 3 మోడ్స్లో నేను వేసుకున్నానండి. అలానే ఈ వ్రాపింగ్ కవర్స్ కోసం కూడా ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పానండి, ప్రీవియస్ వీడియోలో. ఈ వ్రాపింగ్ కవర్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. చాలా సింపుల్ అండ్ వ్రాప్ చేసుకోవడం కూడా. ఇది అల్యూమినియం ఫాయిల్ అండి. కలర్స్ ఉంటాయి, లేదంటే సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా ఉంటుందండి. ఈ విధంగా సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఫింగర్స్తో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ అల్యూమినియం కవర్స్ ఏంటంటే మనకి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది మనకి గిఫ్ట్ వ్రాపింగ్ కవర్స్ ఉంటాయి కదండి. మీకు ఒకవేళ ఈ కవర్స్ అవైలబుల్గా లేనట్లయితే గిఫ్ట్ వ్రాపింగ్ కవర్స్ అందరికీ అందుబాటులోనే ఉంటాయి కదండి. వాటిని తెచ్చుకొని ఈ విధంగా నేను చూపించిన సైజులో కట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా చాక్లెట్ ఫోల్డ్ చేసుకోవడానికి అయిపోతుందండి. ఈ విధంగా 4 sides ఫోల్డ్ చేసుకొని ట్విస్ట్ చేసుకున్న తర్వాత ఇవి మెటల్ ట్విస్టర్స్ అండి. ఈ విధంగా ఈ ట్విస్టర్తో ట్విస్ట్ చేసుకుంటే చాక్లెట్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. చూసారు కదండి, చూడడానికి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లల బర్త్డేస్ అయినా, స్కూల్లో ఫ్రెండ్స్ గట్టి ఇవ్వడానికైనా, బిజినెస్ చేసుకునే వాళ్ళకైనా చాలా సింపుల్ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ చెప్పాను కదా, మా అక్క వాళ్ళ పాప బర్త్డే కోసం చెప్పి ప్రిపేర్ చేశానని ఈ విధంగా బాక్స్లో వేసుకున్నానండి. మీరు సెల్లింగ్ పర్పస్ చేయాలనుకుంటే మాత్రం చాక్లెట్ ప్యాకింగ్ బాక్సెస్ అని చెప్పి సెపరేట్గా దొరుకుతాయండి. దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్ అండి. అవి ఒకసారి ట్రై చేయండి. చూస్తారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.